మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఉచ్చు బిగుస్తోంది. మరో కేసులో అంబటికి రిమాండ్ విధింపు జరిగింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళన కేసులో రిమాండ్ విధించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో ఇప్పుడు ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. గతేడాది నవంబర్ 12న అంబటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. ఇప్పటికే అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదయ్యాయి. 3 పీటీ వారెంట్లను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రమంతా తిప్పాలని కూటమి ప్లాన్ చేస్తోందని వైసీపీ విమర్శలు చేస్తోంది. అసలు దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జరగండి రాంబాబు గారు మీరు కొంచెం అడ్డు మాకు సైడ్ ఇవ్వండి. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అంబటి రాంబాబుకి ఇప్పుడు రిమాండ్ గురించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అయితే ఉచ్చైతే బిగిస్తున్నట్లు కూడా అయితే తెలుస్తుంది. పీటీ వారెంట్ పై గుంటూరు న్యాయమూర్తి కూడా అయితే వైసీపీ గుంటూరు న్యాయమూర్తికి ఎదుటి కూడా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే హాజరయ్యారు. గత నెల నవంబర్ 12వ తారీఖున ఏదైతే పీపీపీ విధానం అమలు చేస్తున్న విషయంలో అయితే కొంత పోలీసులకి ఆందోళన కార్యక్రమంలో భారీ గేట్లను తోసుకుంటూ ఆ పోలీసులను కూడా దుష్పాసలాడిన సమయంలో అయితే పట్టాభిపురం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ పీటీ వారెంట్ పై అంబటి రాంబాబును అయితే కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అయితే అంబటి రాంబాబును జ్యుడిషియల్ కస్టడీ కోరింది. ఈ నెల 22వ తేదీ వరకు కూడా రిమాండ్ ఇస్తూ కూడా అయితే ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే మనకైతే సమాచారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబు మీద 52 పైగా కేసులు అయితే నమోదయ్యాయి. అంటే పలు జిల్లాల్లో కూడా ఈ అంబటి రాంబాబు మీద టీడీపీ నాయకులు కూడా కేసులు పెట్టినదైతే దాని మీద కూడా పూర్తి విచారణ చేపడతామని పోలీసులు కూడా అయితే ఒక కేసు తర్వాత మరొక కేసు కూడా అంబటి మీద తీసుకుని వచ్చేందుకు కూడా ప్లాన్ చేశారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ ఏదైతే వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్టు కూడా పోసాని కృష్ణమురళి మీద కూడా ఒక కేసు తర్వాత ఒక కేసు ఎలాగైతే చేశారో అలాగే అంబటి రాంబాబు మీద కూడా ఒక కేసు తర్వాత ఇంకో కేసు తర్వాత తెచ్చి పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా పోలీసు వ్యాన్ లో ఎక్కించుకొని కూడా తిప్పే కార్యక్రమం చేపడుతున్నారని కూడా వైసీపీ కార్యకర్తలు అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడా కానీ మేము ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా సరే మేము ముందుకు వెళ్ళి మా యొక్క దాన్ని సాగిస్తామని కూడా అయితే వారైతే చెబుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ పోసాని కృష్ణమురళికి చేసిన మాదిరిగానే ఇక్కడ అంబటి రాంబాబు కూడా అలాగే ఒక కేసు తర్వాత ఇంకో కేసు పీటీ వారెంట్ మీద ఎక్కడైతే అంటే ప్రజెంట్ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దూషించిన కేసులో అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పీటీ వారెంట్ మీద గుంటూరు జ్యుడిషియల్ ముందుకు తీసుకొచ్చి ఆ గుంటూరు న్యాయమూర్తి కూడా 22 రోజులు రిమాండ్ కూడా ఇస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది రేణుశ్రీ. ఈ పీపీపీ ఈ విచారణ ఈ రిమాండ్ ముగిసే లోపు కూడా మరలా కూడా ఇప్పుడు ఏదైతే సీఎం విషయంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ ఇప్పటికే 52 కేసులు నమోదే. ఈ అంశాలను కూడా తీసుకొని వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఇలా రాష్ట్రం అంతా ఇప్పుడు మనం ఈ కేసుల్లో కనుక చూస్తే ఏదైతే దూషించాడో ఆ కేసుల్లో కనుక అంబటి రాంబాబు మీద పలు ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వెళ్లారు. వీటిలో చర్యలు తీసుకుంటూ కూడా ఈ విచారణ నేపథ్యంలో మొత్తం కూడా రాష్ట్రం అంతా తిప్పుతారు అని చెప్పి కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. ఎస్ రేణుశ్రీ,
ఏదైతే ఇలా అంబటి రాంబాబుకి విషయంలో కూడా పీటీ వారెంట్ కు సంబంధించి వారు ఇలా కేసులు పెట్టి మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అనేక అక్రమ కేసులు పెడుతున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెబుతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి కేసులకి మేము భయపడం కూడా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తెలుస్తుంది. రైట్, స్టే విత్ సత్య, మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళన కేసులో రిమాండ్ విధించింది ఇప్పుడు కోర్టు. గుంటూరు కోర్టు కూడా రిమాండ్ విధించడం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయన మీద కేసు నమోదవటం జరిగింది. ఇక ఈ విషయంలోనే రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసు గతేడాది నవంబర్ 12 అంబటి మీద నమోదవటం జరిగింది పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో. ఇక అంబటిని ఇప్పుడు రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే కనుక మనం చూస్తే అంబటి రాంబాబు మీద ఏదైతే సీఎం చంద్రబాబును దూషించారో ఈ వ్యాఖ్యల మీద కూడా పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా టీడీపీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, ఈ విధంగా కూడా ఇప్పటికి 52 కేసులు నమోదు చేశారు. దీని తర్వాత కూడా ఈ కేసుల అంశం కూడా తెర మీదకు తీసుకొని వస్తారు. దీని మీద కూడా చర్యలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతానికి కూడా తీసుకొని వెళ్తూ కూడా ఆయన రాష్ట్రం అంతా తిప్పేందుకే ప్లాన్ చేశారు అని కూడా వైసీపీ నుంచి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, అంబటి రాంబాబు చుట్టూ అయితే గట్టిగానే ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ అంశం ఎటు తిరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయన రాజమండ్రి జైలుకైతే ఆయన తరలించడం జరిగింది.